ఈరోజు సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని సిద్దంపల్లి 1వ వార్డులో పెద్దమ్మ తల్లి బోనాలు జరిగినాయి. ముదిరాజులందరూ సంతోషంగా పెద్దమ్మ తల్లి బోనాలు జరుపుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో పాడి పంటలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో వర్షాలు మంచిగా పడాలి, పంటలు మంచిగా పండాలి, అందరూ సుఖశాంతులతో అన్ని కులాల వారు అందరూ బాగుండాలని కోరుకుంటూ పెద్దమ్మ కొరకు ఎందుకంటే గత సంవత్సరం పెద్దమ్మ కొరకు జరగడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం కూడా పచ్చగలు ఇచ్చి పూరం చేసి పెద్దమ్మ తల్లికి బియ్యం పోసి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతుంది. మనం కోరుకునేది ఏంటంటే పెద్ద వర్షాలు బాగా పడి పాడి పంటలు బాగా పండాలని ఆ దేవతను పూజించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆషాఢంలో ఎప్పుడైతే ఎలాగైతే చేస్తున్నామో ఈ సంవత్సరం కూడా పెద్దమ్మ తల్లికి ఆషాఢ బోనాలు అనేది చేయడం జరిగింది ఈ రోజున. కావున ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు మా అందరిపైన ఉండి వర్షాలు సమృద్ధిగా కురిసి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పాను ఆ పెద్దమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముంచకు కుటుంబాన్ని భావితరాలకు అందిద్దాం. నూరేళ్ల జీవితాన్ని మాదక ద్రవ్యం సేవించకు, మా నుండి నువ్వు దూరం కాకు. డ్రగ్స్ తరిమి కొడదాం, యువతను కాపాడుదాం, దాన్ని భావితరాలకు అందిద్దాం. నూరేళ్ల జీవితాన్ని మత్తు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జగన్ గారి నాయకత్వం, జై విజయన, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జగన్ గారి నాయకత్వం. విజయనగర్ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ నాయకత్వం, శ్రీధర్ బాబు గారు
ఓకే ఎకరానికి 6,000 ఇచ్చి రైతులను ఆదుకుంటామని చెప్పిన విధంగానే 9 రోజుల లోపల 9,000 కోట్ల రూపాయలను నిన్నటి వరకు ప్రతి ఒక్క రైతుకు మరి మన ప్రజాప్రభుత్వం అందించింది. అదేవిధంగా సన్న రకాలు పండించినట్టయితే ప్రతి క్వింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి కూడా మన ప్రభుత్వం 48 గంటల లోపలనే బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి గడిచిన 10 ఏళ్లలో మన రైతులని మరి నట్టేట ముస్తూ నిలువు దోపిడీ చేస్తూ ఒక క్వింటాకి 5 కిలోల నుంచి 10 కిలోలు దోసుకొని మరి దొంగలు ఇక్కడ ఉన్నటువంటి తాబేదారులు గ్రామాల్లో తిరిగినటువంటి నాయకులు ఎమ్మెల్యే వరకు కూడా రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులందరినీ ముంచిన టైంలో బిజ్జన్న గారు వాగ్దానం చేశారు. నేను కనుక ఎమ్మెల్యే అయితే మీ ఒక్క గింజ కూడా కడియానని చెప్పి మరి వారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా రైతుల పక్షాన కొట్లాడుతూ రైతులకు అండదండగా ఉంటూ ఒక్క కిలో కాదు కదా ఒక్క గింజ కూడా కట్టు కాకుండా చూస్తున్న సందర్భాలు మనందరికీ తెలుసు. వర్షానికి దడిసినా రంగు మారినా మొలకెత్తినా వడ్లు మేము తీసుకోమని రైస్ మిల్లర్ ఎక్కడనే అంటే సంబంధిత అధికారులకు చెప్పి కొరడ జులిపిస్తూ బిజ్జన్నే స్వయంగా రంగంలోకి దిగి మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేస్తూ రైతుకి ఎక్కడ కూడా కష్టం జరగకుండా నష్టం జరగకుండా మన ప్రియతమ నాయకులు బిజ్జన్న పోరాటం మనం చూస్తూ ఉన్నాం.